1926లో ఎర్విన్ ష్రోడింగర్ ఇంకా వెర్నర్ హైసెన్బర్గ్లు ప్రాబబుల్గా ఎలక్ట్రాన్ పొజిషన్ను ఇంకా ఎలక్ట్రాన్ల బిహేవియర్ను తెలియజేసే ఎలక్ట్రాన్ క్లౌడ్ మోడల్ను డెవలప్ చేశారు. అయితే ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ మోడల్ కేవలం సాపేక్షంగా నెమ్మదిగా కదులుతున్న ఎలక్ట్రాన్ల కోసం మాత్రమే పనిచేస్తుంది. వేగంగా కదిలే ఎలక్ట్రాన్స్ కు లేదా కాంతి వేగానికి దగ్గరగా కదిలే ఎలక్ట్రాన్స్ కు ఇది పనిచేయదు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి 1927లో పాల్ డిరాక్ అనే సైంటిస్ట్ వేగంగా లేదా కాంతి వేగానికి దగ్గరగా కదిలే ఎలక్ట్రాన్ పొజిషన్ ను బిహేవియర్ ను తెలుసుకోవడానికి క్వాంటం మెకానిక్స్ ని ఇంకా ఐన్స్టీన్ స్పెషల్ రిలేటివిటీని మెర్జ్ చేసి వేగంగా లేదా కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణించే ఎలక్ట్రాన్లు ఎలా ప్రవర్తిస్తాయి వివరించే డిరాక్ ఈక్వేషన్ ని ప్రతిపాదించాడు. దీనినే ఎలక్ట్రాన్ వేవ్ ఈక్వేషన్ అని కూడా అంటారు. ఈ టైంలోనే పాల్ డిరాక్ ఎలక్ట్రాన్ కు యాంటీ ఎలక్ట్రాన్ ఉంటుందంటూ యాంటీ మ్యాటర్ గురించి చెప్పాడు. పాల్ డిరాక్ చేసిన ఈ పరిశోధన క్వాంటం ఫీల్డ్ థియరీ పుట్టుకకు కారణమైంది. ఈ వీడియోలో క్వాంటం ఫీల్డ్ థియరీ గురించి చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వార్కులు, ఎలక్ట్రాన్లు, గ్లూవాన్లు, ఫోటాన్లు ఇంకా స్టాండర్డ్ మోడల్లో ఉండే పార్టికల్స్ అన్నింటినీ ఎలిమెంటరీ పార్టికల్స్ అంటారు. వీటిని ఎలిమెంటరీ పార్టికల్స్ అనడానికి గల కారణం ఇవి ఇతర ఏ చిన్న పార్టికల్స్ తోనూ తయారు కాలేదు. వీటిని ఇంకా డివైడ్ చేసుకుంటూ వెళ్ళలేం. సింపుల్ గా చెప్పాలంటే ఇవే చిట్ట చివరి పార్టికల్స్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద మ్యాటర్. అయితే క్వాంటం ఫీల్డ్ థియరీ ప్రకారం ఈ విశ్వంలో అసలు ఎటువంటి పార్టికల్స్ లేవు. ఈ విశ్వం అంతా కేవలం ఇటువంటి ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. అదేంటి మరి, ఫీల్డ్స్ మాత్రమే ఉంటే సైంటిస్టులు క్వార్కులు, ఎలక్ట్రాన్లు, ఫోటాన్లు, న్యూట్రినో పార్టికల్స్ ఉన్నాయని ఎలా చెబుతున్నారు అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ పార్టికల్స్ అన్ని మనం వాటిని గమనిస్తున్నప్పుడు మాత్రమే అవి పార్టికల్స్ లాగా మనకు కనిపిస్తాయి. నిజానికైతే ఈ పార్టికల్స్ అన్ని క్వాంటం ఫీల్డ్స్ లో వచ్చే వేవ్స్. అంటే క్వాంటం ఫీల్డ్స్ లో వచ్చే వేవ్స్ నే మనం పార్టికల్స్ లా భావిస్తున్నాం. మీకు ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ వాటి యొక్క ఓన్ ఎలక్ట్రాన్ ఫీల్డ్ ని కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఫీల్డ్ లో వచ్చే ఎక్సైటేషన్స్ అంటే ఎలక్ట్రాన్ ఫీల్డ్ లో పైకి లేచే వేవ్స్ ని మనం ఎలక్ట్రాన్ పార్టికల్ గా చూస్తున్నాం. సేమ్ ఇదే విధంగా క్వార్కులు క్వార్క్ ఫీల్డ్ లో వచ్చే వేవ్స్, అలాగే ఫోటాన్లు అంటే లైట్ పార్టికల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లో వచ్చే వేవ్స్, న్యూట్రినోలు న్యూట్రినో ఫీల్డ్ లో వచ్చే వేవ్స్. అయితే ఈ క్వాంటం ఫీల్డ్ లో వేవ్స్ క్రియేట్ అవ్వాలి అంటే పార్టికల్ మాస్ కి ప్రపోర్షనల్ గా ఉండే ఎనర్జీ ఫీల్డ్ లో ఒక పర్టికులర్ స్పాట్ లో యాడ్ అయినప్పుడు మాత్రమే ఫీల్డ్స్ లో వేవ్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడు వాటిని మనం పార్టికల్స్ లాగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ యొక్క మాస్ 0.511 MeV. ఇప్పుడు ఈ మాస్ కి ప్రపోర్షనల్ గా ఉండే ఎనర్జీ ఎలక్ట్రాన్ ఫీల్డ్ లో ఒక పర్టికులర్ స్పాట్ లో యాడ్ అయినప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్ వేవ్ క్రియేట్ అయ్యి పార్టికల్ గా కనబడుతుంది. తక్కువ ఎనర్జీ యాడ్ అయితే ఎలక్ట్రాన్ క్రియేట్ అవ్వదు. అదే లైట్ పార్టికల్స్ అయినటువంటి ఫోటాన్స్ అయితే చాలా ఈజీగా తక్కువ ఎనర్జీతోనే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లో క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఫోటాన్స్ కి ఎటువంటి మాస్ ఇంకా ఛార్జ్ ఉండదు కాబట్టి. స్టాండర్డ్ మోడల్లో ఉండే మొత్తం పార్టికల్స్ బట్టి ఈ విశ్వం మొత్తం 17 క్వాంటం ఫీల్డ్స్ తో నిండి ఉంది. వాటిలో 12 మ్యాటర్ ఫీల్డ్స్, 4 ఫోర్స్ ఫీల్డ్స్ ఇంకా ఒక హిగ్స్ ఫీల్డ్. మొత్తం ఈ క్వాంటం ఫీల్డ్స్ అన్ని గ్రావిటీతో ఇంటరాక్ట్ అవుతాయని కొంతమంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ గ్రావిటేషన్ ఫీల్డ్ మాత్రం క్వాంటం ఫీల్డ్ కాదు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ క్వాంటం ఫీల్డ్స్ అన్ని ఎప్పుడు ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఎనర్జీ, మొమెంటం, ఛార్జ్ ను ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. దీని వలన ఒక ఫీల్డ్ లో ఎనర్జీ పాస్ అయినప్పుడు అది మిగిలిన అన్ని ఫీల్డ్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యి అన్ని ఫీల్డ్స్ లో వేవ్స్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్ లో ఉండే న్యూక్లియస్ లో న్యూట్రాన్ డికే జరిగినప్పుడు న్యూట్రాన్ నుండి ఎలక్ట్రాన్, అలాగే యాంటీ న్యూట్రినో ఇంకా ఫోటాన్ పార్టికల్స్ బయటకు వస్తాయి. కానీ మనం న్యూట్రాన్ లోపల కేవలం క్వార్క్స్ అలాగే గ్లూవాన్స్ మాత్రమే ఉంటాయని చెప్పుకున్నాం. మరి న్యూట్రాన్ డికే జరిగినప్పుడు న్యూట్రాన్ లోపల నుండి ఎలక్ట్రాన్, యాంటీ న్యూట్రినో ఇంకా ఫోటాన్ పార్టికల్స్ ఎక్కడి నుండి వచ్చాయి? దీనికి కారణం న్యూట్రాన్ డికే జరిగినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీ న్యూట్రాన్ లోపల ఉండే క్వార్క్స్ యొక్క క్వార్క్ ఫీల్డ్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వేవ్ ని క్రియేట్ చేస్తుంది. అయితే క్వాంటం ఫీల్డ్స్ అన్ని ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవ్వటం వలన క్వార్క్ ఫీల్డ్స్ లోకి ఎంటర్ అయిన ఎనర్జీ ఆటోమేటిక్ గా మిగిలిన అన్ని ఫీల్డ్స్ కి ట్రాన్స్ఫర్ అవుతూ అన్ని ఫీల్డ్స్ లో వేవ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ కారణంగానే న్యూట్రాన్ డికే జరిగినప్పుడు న్యూట్రాన్ నుండి ఎలక్ట్రాన్, యాంటీ న్యూట్రినో ఇంకా ఫోటాన్ పార్టికల్స్ బయటపడతాయి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, క్వాంటం ఫీల్డ్స్ విశ్వమంతటా ఉంటే స్పేస్ లో కూడా పార్టికల్స్ క్రియేట్ అవ్వాలి కదా అని. అయితే హైసెన్బర్గ్ అన్సర్టైన్ ప్రిన్సిపల్ ప్రకారం స్పేస్ లో క్వాంటం ఫీల్డ్స్ అనేవి ఎల్లప్పుడూ వైబ్రేట్ అవుతూ కంటిన్యూస్ గా పార్టికల్స్ క్రియేట్ అయ్యి వెంటనే డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. ఈ క్వాంటం ఫీల్డ్ థియరీ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ సైంటిఫిక్ థియరీ ఆఫ్ ఆల్ టైమ్.
క్వాంటం ఫీల్డ్ థియరీ అద్భుతమైన ఖచ్చితత్వంతో ప్రయోగాత్మక ఫలితాలను అంచనా వేస్తుంది మరియు అధిక డైమెన్షనల్ మ్యాథమెటిక్స్ అధ్యయనాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ క్వాంటం ఫీల్డ్ థియరీ మ్యాథమెటికల్గా 100% ప్రూవ్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.